హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఉసిరికాయ పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకునే విధంగా ఈరోజు కొలతలతో ఈ పచ్చడిని పెట్టి చూపించబోతున్నాను. అది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేసేయచ్చు. ఈరోజైతే ఈ ఉసిరికాయ పచ్చడి కేజీ ఉసిరికాయలతోటి పచ్చడి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కొలతలతో అయితే చూపించబోతున్నాను. ఇప్పుడైతే మనం హన్వీస్ కిచెన్లోకి వెళ్ళి ఈ పచ్చడిని ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చూసేద్దాము. దీనికోసం ఇక్కడ కేజీ ఉసిరికాయలను తీసుకోవాలి. కేజీ ఉసిరికాయలని వాటర్లో వేసి ప్రతి కాయను కూడా శుభ్రంగా బాగా రుద్ది కడిగేయాలి. ఎందుకంటే దీని మీద డస్టు అలా కొంచెం తెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది పైన కాయ మీద. అదంతా పోయేలాగా ఒకసారి బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకున్న కాయలను తడి ఎక్కడ ఏమీ లేకుండా ప్రతి కాయను కూడా ఎక్కడ తడి అంటూ లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కాయలని తుడిచిపెట్టుకోవాలి. ఎక్కడైనా చిన్న మచ్చలు కానీ ఏమన్నా ఉంటే ఊరికి చాకుతోటి ఇలా తుంచి వేసేసేయండి, సరిపోతుంది. వీటిని ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో ఒక 5 to 10 minutes పెట్టుకోండి. కొంచెం తడేమనున్నా ఆరిపోతుంది. ఈలోగా మనము చింతపండుని నానబెట్టేసుకుందాము. కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ చింతపండుని విడిగా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత ఈ చింతపండులో బాగా మరగబెట్టిన వాటర్ని ఈ చింతపండు కొంచెం మునిగేంత వరకు వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇలా వాటర్ వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా నానుతుంది. ఈలోగా దీనికి మసాలా కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అంత మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులకి 4 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకోవాలి. ఈ ఆవాలు మెంతులు అనేది ఎక్కడ మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మాడిపోతే మనకి పచ్చడి కలర్ మారిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మారిపోయి కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఎక్కడ మాడిపోకుండా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తర్వాత మనకి ఇక్కడ చింతపండు కూడా చక్కగా నానిపోయింది కదా. ఈ చింతపండుని వాటర్ అనేది ఎక్కువ వేయకుండా చాలా చిక్కగా ఈ చింతపండుని బాగా గుజ్జు తీసుకోవాలి. ఇలా తీసుకునే దాన్ని మనకి ఎక్కడ ఈనెలు తొలకలు ఏమీ రాకుండా ఒక స్ట్రైన్లో వేసి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేస్తే మనకి గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ, అది కూడా కాచి చల్లార్చిన వాటర్ని యాడ్ చేసుకుంటూ గుజ్జు ఈ విధంగా తీసుకోవాలి. తరువాత ఈ చింతపండు గుజ్జు తీసుకున్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే మనకు ఆరేసరికి ఇంకో కొంచెం చిక్కబడుతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఆరనిద్దాము. ఇప్పుడు గ్లాస్ కొలతతోటి మనం తీసుకున్న ఉసిరికాయలు కేజీ ఉసిరికాయలు 4 గ్లాసులు అయితే వస్తాయి. నాలుగు గ్లాసుల కొలతలతో ఈరోజు ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టేసేద్దాము. మనకి 4 గ్లాసులు వచ్చాయి కదా. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని చిన్న చిన్న ఘాట్లు కనుక 2-3 చోట్ల ఇలా పెట్టేసామంటే మనకు వేయించుకునేటప్పుడు చక్కగా లోపలికంతా వేగి ఉసిరికాయ పచ్చడికి ఉప్పు కారం అనేవి బాగా పడుతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ ఒక 1/2 kg ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్ కాకుండా కొంచెం గోరువెచ్చగా హీట్ అయిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఉసిరికాయల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉసిరికాయ కలర్ మారకుండా చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న ఉసిరికాయలన్నిటినీ కొంచెం కొంచెంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. ఇలా మనం అన్నీ వేయించుకున్న తర్వాత మనం ఏ ఆయిల్లో అయితే ఉసిరికాయలు వేయించుకున్నామో అదే ఆయిల్లో ఆవాలు అలాగే కొన్ని మెంతులు వేసి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తాలింపుని కొంచెం వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తరువాత ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తాలింపు అలాగే మనకు చింతపండు గుజ్జు అలాగే ఉసిరికాయలు కూడా చల్లగా ఆరేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తరువాత మనము ఏ గ్లాస్తో అయితే ఉసిరికాయలను కొలత తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు కారము అలాగే
హాఫ్ గ్లాస్ కన్నా కానీ కొంచెం తక్కువగా ఉండేటట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తరువాత మనం వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పౌడరు, అలాగే 1 స్పూను పసుపును కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిస్తే మనకి ఉప్పు కారం అనేవి ఈవెన్గా మిక్స్ అయిపోయి మనకి పచ్చడి అనేది బాగుంటుంది. ఇలా అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న చింతపండును కూడా గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జు కూడా చక్కగా ఇందులో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉసిరికాయలకి మనం వేసుకున్న కారము, ఉప్పు, అలాగే ఆవాలు, మెంతుల పొడి అనేది బాగా పట్టేలాగా ఈ మసాలాలో బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని కనీసం 3 రోజులైనా ఊరనివ్వాలి. మనకు ఆయిల్ చరిపోనట్టు అనిపిస్తుంది, కానీ ఇది ఊరేకుంది, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. 3 రోజులకి ఇక్కడ పచ్చడి చూడండి చక్కగా ఆయిల్ అంతా వదిలేసి పచ్చడి అనేది తినడానికైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అనేది ఒక్కసారి టేస్ట్ చేసి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా సరిగిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఈ పచ్చడిని 3 రోజులకు ఒకసారి బాగా కలిపేసేసి ఒక జార్లో కానీ లేదా ఒక బాటిల్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ అయిన పచ్చడి పాడైపోకుండా అలాగే టేస్ట్ కూడా మారిపోకుండా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఈ కొలతలతో పెడితే చాలా పర్ఫెక్ట్గా అయితే పెడతారు. నచ్చిందా మీకు? అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కన్నా నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.